హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేయాలా, ఇంకా ఫిష్ కర్రీ చేయాలనుకున్నాను. సో దట్ కొరమీను చేపలు తెచ్చుకున్నాను నేను. సో కొరమీను ఇది ఫ్రైకి, ఇదైతే ఫిష్ పులుసుకి ఇది. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాము ఫ్రైకి. ఫ్రైకి 1 స్పూన్ 1.5 స్పూన్ సాల్ట్ వేసేస్తాము. ఆ తర్వాత అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఒక 2 స్పూన్ వేసేసాము. ఒక 3 స్పూన్ మిరప్పొడి, అంటే దీనిలో ధనియాల పొడి అన్నీ దీనిలోనే, పసుపు పొడి, ధనియాల పొడి, మిరపకాయలు అన్నీ నేను పొడి చేసి పెట్టుకున్నాను. సో దీన్ని వేసేస్తాము ఫ్రైకి. సో లెమన్ కావాలంటే లెమన్ వేసుకోవచ్చు, లేదా నేనైతే లెమన్ వేసుకుంటాను, లేకపోతే లెమన్ లేదంటే చింతపండు కొద్దిగా నానబెట్టి అది కూడా వేసుకుంటాను. సో ఇలా వేసేసి దీన్ని కలిపి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను. కాసేపు ఇలానే కలిపి ఒక 1/2 అవర్ పెట్టేసినాక ఫ్రైకి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాం. చూసారా? సో మనకి ఇప్పుడు కారము అది సాల్ట్ అది సరిపోలేదంటే చూసి వేసుకోవచ్చు, టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు. నేను మామూలుగా ఇలానే చేస్తాను, చాలా బాగుంటుంది అలా చేసినా కూడా. ఇలా కలిపి పెట్టేస్తాము. సరే, ఇది 1/2 అవర్ ఇలా. దీంట్లో మీకు తెలుసు కదా, నేను మిరప్పొడి వేసాను, పసుపు పొడి వేసుకున్నాను, అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాను 2 స్పూన్లు, ఇంకా ఒక లెమన్ పిండేసాను. మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు, కొద్దిగా చింతపండు పిసికి కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు లెమన్ ట్రై చేస్తాను. ఇది కొరమీను కదా, కొంచెం చిన్న పీసులుగానే ఉన్నాయి. ఇవి చేప కూడా కొంచెం చిన్న సైజే ఉన్నాయి, పెద్ద సైజు అయితే లేదు. ఇప్పుడు 1/2 అవర్ పైన అయిపోయింది ఇలా కలిపి పెట్టేసి. ఇప్పుడు నేను ఆయిల్ డీప్ ఫ్రై కూడా చేయడం లేదు, ఎందుకంటే ఇలా పెనంలో పెట్టుకొని ఇలా స్లోగా పెట్టేసి ఇలా వేసుకుంటాము. ఎక్కువగా ఆయిల్ కూడా లేకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు ఫిష్లో కన్నా ఈ కొరమీన్ ఫిష్ చాలా బాగా నచ్చింది. ఈ ఫిష్ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది, ఎందుకంటే మనం కొనేటప్పుడే ఇది ప్రాణంతో ఉంటుంది, బతికే ఉంటుంది. సో అలాంటప్పుడు బాగుంటుంది ఇది చేస్తే. నా ఒపీనియన్ ఇది చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. నేను ఇలానే ఫ్రై చేసుకుంటాను స్లోగా పెట్టి, అంటే ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయడం అంటే నేను ఇలా చేసుకొని తింటాను. ఓకే అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాసేపు వేగనిద్దాం ఇది, ఓకేనా? ఒకటి ఇలా ఆయిల్ వేసుకున్నాము, వేసుకుంటూ ఇలా మెల్లిగా వేసుకుంటూ మెల్లిగా స్లోగా, అంటే మెల్లిగా స్లోగానే ఫ్లేమ్ పెట్టి మంట పెట్టి ఉండాలని ఫ్రై చేసుకుంటాను. చూసారా? నేను దీంట్లో శనగపిండి, కాన్ఫ్లవర్ ఇవన్నీ కూడా ఏం వేసుకోలేదండి. నేను అలానే నేచురల్గా ఉన్నట్టు ఉంటుంది, మనం తినడానికి బాగుంటుంది కదా. సో ఇలా మెల్లిగా ఇలా ఒక్కొక్కదాన్ని ఇలా తెప్పించుకుంటాను. చూసారా ఎలా ఉంది? సో ఇలానే ఇంకొకసారి మళ్ళీ కొద్దిగా మంట తగ్గించుకొని వేసుకుంటే చేసుకునేది ఫ్రై అనేది బాగుంటుంది. చూసారా? అది తిప్పేసాను ఇలా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకుంటాను. మీకు కావాలంటే, మీకు ఇలా ఇష్టం లేకుండా మీరు కూడా కడాయి పెట్టుకుని దాన్ని డీప్ ఫ్రై ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ఇలానే మంట తగ్గించుకొని ఇలానే ఒక 5-10 మినిట్స్ వరకు ఇలానే ఫ్రై చేసుకుంటానండి. ఓకే అండి, చూడండి ఇలా మనం చూసారా వేగిపోయింది. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను నేను. చాలా బాగుంటుంది. ఓకే, వేసుకున్నాం ఫిష్ ఫ్రై.